హిమాచల్ ప్రదేశ్ సాధారణంగా చల్లగా ఉంటుంది. అలాంటి అక్కడ ఒక్కసారిగా రాజకీయ వాతావరణం హీటెక్కిపోయింది. అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. పోలీసులు కింది నుంచి పై స్థాయి వరకు అందరిది ఒకటే టెన్షన్. స్వయంగా సిఐడి దర్యాప్తు ప్రారంభించడంతో అధికార యంత్రాంగం మొత్తం అదే పనిలో తలమునకలైంది. ఇంతకీ దర్యాప్తు దేనికి అంటే అదేదో ఉగ్రవాదుల వేటో భారీ ఆర్థిక స్కామో కాదు. జస్ట్ కొన్ని సమోసాలు కేకులు మిస్సింగ్ అవడమే. నిజం, సమోసాలు మిస్సింగ్ అయ్యాయి అనే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఫోకస్ పెట్టింది. ఇది ఎలా ఉందంటే ఎలుక కోసం కొండను తవ్వినట్లుందని ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. ఇటీవలే టాయిలెట్ సీట్ ట్యాక్స్తో ప్రజల చేత అబాసుపాలైన సుకు సర్కార్పై మరోసారి జోకులు పేలుతున్నాయి. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఓ ఆసక్తికర కేసు నమోదైంది. అసలు ఏమైందంటే అక్టోబర్ 21న కాంగ్రెస్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుకు సిఐడి ప్రధాన కార్యాలయంలో ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక ఐజీ ర్యాంక్ అధికారి తన ఆఫీస్కి ఎస్ఐని పిలిపించి సిమ్లాలోని లక్కర్ బజార్లో ఉన్న హోటల్ రాడిసన్ బ్లూ నుంచి సీఎం కోసం కొన్ని స్నాక్స్ తీసుకురావాలని ఆదేశించారు. వాటిని తేవడానికి ఒక ఏఎస్ఐ హెచ్హెచ్సి డ్రైవర్ను పంపారు. వారు ఆ హోటల్ నుంచి సమోసాలు కేకులను 3 పెట్టెల్లో తీసుకొచ్చారు. వాటిని మహిళా ఇన్స్పెక్టర్కి ఇచ్చారు. ఆ లేడీ ఆఫీసర్ ఆ వస్తువులను సీనియర్ అధికారి గదిలో ఉంచాలని సూచించారు. ఆ తర్వాత వాటిని వేరే చోట ఉంచారు. అలా ఆ 3 పెట్టెలు చాలా ప్రదేశాలకు మారాయి. ఆ తర్వాత ఆ సమోసాలను సీఎంకి కాకుండా సీఎం సిబ్బందికి సర్వ్ చేశారు. దీంతో ఇలా ఎందుకు జరిగింది అనే అంశంపై దర్యాప్తు చేసేందుకు సిఐడి అధికారులు రంగంలోకి దిగారు. దర్యాప్తు చేసి 3 పేజీల రిపోర్టును ప్రభుత్వానికి ఇచ్చారు. సీఎంకి సర్వ్ చేసే మెనూలో ఈ సమోసాలు కేకులు లేవని సిఐడి రిపోర్ట్ తెలిపింది. అందువల్లే సీఎంకి వాటిని సర్వ్ చేయలేదని, వాటిని సీఎం సిబ్బంది తినేశారని తెలిపింది. ఇది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. సిమ్లా నుంచి ఢిల్లీ వరకు ఇది రచ్చ రేపుతుంది. ఈ మొత్తం ఘటనపై సీఎం సుకు సైలెంట్గా ఉన్నారు. డీజీపీ సిఐడి దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. శుక్రవారం సీఎం సుఖ్వీందర్ సింగ్ సుకు ఢిల్లీ నుంచి సిమ్లా బయలుదేరే ముందు సిఐడి దర్యాప్తు సమోసా వివాదంపై మాట్లాడేందుకు నిరాకరించారు. ఆయన థ్యాంక్ యూ అని మాత్రమే అన్నారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ డీజీపీ అతుల్ వర్మ మాత్రం దీనిపై స్పందించారు. సీఎం సుకు సైబర్ వింగ్లోని న్యూ సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ స్టేషన్ ప్రారంభించేందుకు సిఐడి ప్రధాన కార్యాలయానికి వెళ్లారని తెలిపారు. అక్కడ సీఎంకి సమోసాలు సర్వ్ చేయాల్సి ఉందని, కానీ వాటిని ఉద్యోగులకు ఇచ్చారని తెలిపారు. ఆ తర్వాత ఈ ఘటనపై సిఐడి దర్యాప్తు జరిపిందని, ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఎస్ఐకి ఆ బాక్సులలో ఉన్నవి సీఎం కోసమని తెలుసని, అయితే పై అధికారుల అనుమతి లేకుండా ఆ ఆహార పదార్థాలను ఉద్యోగులకు ఇచ్చారని డీజీపీ తెలిపారు. అయితే ఈ ఘటనను ప్రభుత్వ వ్యతిరేక చర్యగా, వీవీఐపీలను అవమానించినట్లుగా దర్యాప్తు రిపోర్ట్లో రాసినట్లు తెలిసింది. అయితే ఈ మొత్తం ఘటనను సిఐడి సొంతంగా దర్యాప్తు చేసిందని, పోలీసు ప్రధాన కార్యాలయం దర్యాప్తు చేయలేదని డీజీపీ తెలిపారు. మరోవైపు ఈ మొత్తం ఘటనను బీజేపీ గట్టిగా క్యాష్ చేసుకుంటుంది. ఇది ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతుంది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని నవ్వుల పాలు చేసిందని ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రణధీర్ శర్మ సెటైర్ వేశారు. నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమన్న ఆయన సిఐడి విభాగానికి సమోసాల మిస్సింగ్పై దర్యాప్తు చేయడానికి టైం ఉంది, కానీ రాష్ట్రంలో అవినీతి కేసులను దర్యాప్తు చేయడానికి టైం ఉండట్లేదని ఆయన విమర్శలు చేశారు. తరుణ్ చూద్ కూడా తనదైన శైలిలో స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడికి రాహుల్ గాంధీ పుణ్యమా అని ఆర్థిక పాలసీలు దివాలా వంటివి వస్తాయని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టడం మానేసి ఇదివరకు బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సౌకర్యాలను కూడా వెనక్కి తీసేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ సమోసా మిస్సింగ్ ఘటనపై దర్యాప్తు అంశాన్ని పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఒకటే. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై ఫోకస్ పెట్టకుండా ఓ సాధారణ సమోసాల కోసం దర్యాప్తుకు ఆదేశించిందని స్పష్టంగా తెలుస్తుంది. ఆ ప్రభుత్వం సమోసాలకు ఇచ్చే ప్రాధాన్యాన్ని ప్రజలకు ఇచ్చే హామీలను నెరవేర్చడానికి ఇవ్వట్లేదని అనుకోవచ్చు అని ఆయన విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ మోడల్ పాలన ఎలా ఉందో చూడండి అని మరో బీజేపీ నేత షాజాద్ పూనావాలా విమర్శించారు. మొదట టాయిలెట్ ట్యాక్స్, ఇప్పుడు సమోసాలపై సిఐడి విచారణ, అది కూడా ప్రభుత్వ వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. హిమాచల్ ప్రదేశ్ అధికారులకు ఇదే పనైపోయింది. ఇందులో సిఐడి విచారణ జరపడం, దీన్ని ప్రభుత్వ వ్యతిరేక చర్యగా చెప్పడం, దీన్ని బట్టి వారి ప్రాధాన్యాలు ఎలా ఉన్నాయో చూడండి అంటూ ఆయన విమర్శించారు. పెట్రోల్, డీజిల్, కరెంట్, నీళ్ల ధరలు పెరిగాయి. టాయిలెట్ ట్యాక్స్ విధించారు. మహిళలకు డబ్బులు ఇస్తామన్నారు. ఈ హామీలని నెరవేర్చకుండా సిబ్బందికి సమోసాలు ఎలా చేరాయనే దానిపై విచారణ జరుగుతుంది. దీన్ని బట్టి కాంగ్రెస్ ఆలోచన ఏంటో తెలుస్తుంది. వారి ప్రాధాన్యం ఏంటి?
సమోసాలపై విచారణ, టాయిలెట్లపై పన్ను. ఏం జోక్ పేల్చారు? ఇది కాంగ్రెస్ మోడల్ అని షాజాద్ తనదైన శైలిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్ల వర్షం కురిపించారు.